జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. చిరకాలంగా స్నేహితుడిగా ఉండే మాల్దీవులతో ఈ మధ్యన దూరం పెరగడం, తదనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైనా మీద సానుకూలత ఎక్కువగా ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు వ్యవహరించే తీరు, ఆయన మాటలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్. ఎన్నికల వేళల్లో మాల్దీవు ప్రజల్ని తన తప్పుడు మాటలతో రెచ్చగొట్టారని ఆయన మండిపడ్డారు. మాల్దీవుల్లో వేలాది మంది భారత సైన్యం ఉన్నారంటూ అబద్దాలతో ఎన్నికల ప్రచారం చేయడాన్ని ఆయన గుర్తు చేశారు. తాజాగా మాట్లాడిన ఆయన, తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులు ఎవరూ లేరన్నారు ఆయన. ఎన్నికల సమయంలో చేసిన తప్పుడు ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు. మొయిజ్జు తన 100 రోజుల పాలనలో ఎన్నో అబద్దాల్ని ప్రచారం చేశారని, అందులో భారత సైనికులు వందలాది మంది మాల్దీవుల్లో ఉన్నారన్నది కూడా ఒకటన్నారు. గతంలో అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని, ఎన్నికల సమయంలో మొయిజ్జు ప్రచారం చేశారని, ఇదే నినాదంతో ఆయన ప్రజలు రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారన్నారు. కానీ భారత్తో ఆ తరహా ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మొయిజ్జు చూపించలేకపోతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తమ దేశంలోని 3 వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వహిస్తున్న బలగాలు మార్చి 10లోపు, మిగిలిన 2 స్థావరాల్లోని దళాలు మే 10 నాటికి వైదొలుగుతున్నట్లుగా మొయిజ్జు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి భారత్కు చెందిన 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం మాల్దీవులో ఉంది. భారత సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతల్ని చూస్తుందే తప్పించి మరే విషయంలోనూ భారత సైన్యం జోక్యం చేసుకోదు. కానీ మొయిజ్జు చేసిన ప్రచారానికి వందలాది మంది భారత సైన్యం మాల్దీవుల్లో పెత్తనం చేస్తున్న భావన కలిగిందని చెప్పాలి. అయితే మొయిజ్జు పార్టీ మాల్దీవుల నుండి భారత దళాల తొలగింపుపై ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకరించింది. కానీ ప్రస్తుతం మాల్దీవులలో డోర్నియర్ 228 సముద్ర గస్తీ విమానం, 2 HAL ధ్రువ్ హెలికాప్టర్తో పాటు దాదాపు 70 మంది భారత సైనికులు ఉన్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన 2వ రోజున మొయిజ్జు అధికారికంగా మాల్దీవుల నుండి తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. గత డిసెంబర్లో భారత ప్రభుత్వంతో చర్చల అనంతరం భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకునేందుకు ఒక ఒప్పందం కుదిరిందని మొయిజ్జు చెప్పారు. భారత బలగాల ఉపసంహరణకు సంబంధించి దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని మొయిజ్జు వెల్లడించారు. గత చర్చలలో అంగీకరించినట్లుగా 3 ఏవియేషన్ ప్లాట్ఫారంలలో ఒకదానిలోని సైనిక సిబ్బందిని ఈ ఏడాది మార్చి 10లోపు ఉపసంహరించుకుంటారని, మిగిలిన 2 ప్లాట్ఫారంలోని సైనిక సిబ్బందిని 2024 మే 10లోపు ఉపసంహరించుకుంటారని ఆయన తెలిపారు. ఈ నెల ప్రారంభంలో మాల్దీవులలోని విమానయాన ప్లాట్ఫారంలోని సైనిక సిబ్బందిని భారతదేశం సముద్రులైన భారతీయ సాంకేతిక సిబ్బందితో భర్తీ చేస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే సముద్ర భద్రత, పరస్పర చర్యను పెంపొందించడానికి హిందూ మహాసముద్రంలో త్రైపాక్షిక వ్యాయామం జరిగింది. భారత్, మాల్దీవులు, శ్రీలంక నుంచి కోస్ట్ గార్డ్ సిబ్బంది హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న సవాళ్లు గుర్తించేందుకు నేవీ ఎక్సర్సైజ్ను చేపట్టారు. ఈ నెల 22 నుంచి 25 మధ్య దోస్తీ 16 ఎక్సర్సైజ్ జరిగింది. భారత తీర రక్షక దళ నౌక సమర్థ్, ICGS అభినవతో పాటు శ్రీలంక నౌకాదళ షిప్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ పరిశీలకుడిగా పాల్గొంది. అయితే మాల్దీవుల జాతీయ రక్షణ దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ ADG-S పరమేష్ కు ఘన స్వాగతం పలికింది. సహకారం కోసం పరస్పర మార్గాల గురించి చర్చించినట్లు ఇండియన్ కోస్ట్ గార్డు తెలిపింది. మరోవైపు ఇలాంటి ఎక్సర్సైజ్లో పాల్గొనడం ద్వారా సవాళ్లను గుర్తించడం, సహకారంతో పరిష్కారాలను కనుగొనడం వంటి అనేక ప్రయోజనాలు అందుతాయని శ్రీలంక నౌకాదళం పేర్కొంది. ఇక మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్ ఘసన్ మౌమూన్ 3 దేశాల తీర రక్షక దళాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మాట్లాడారు. సముద్రంలో భద్రతకు సంబంధించిన ఉమ్మడి ఆందోళనను ఎదుర్కోవడానికి ఈ సహకారం అవసరమని ఆయన హైలైట్ చేశారు. ట్రైనింగ్ ఎక్సర్సైజులు మాల్దీవుల రాజధాని మలే సమీపంలోని సముద్రాల చుట్టూ జరిగాయి. వారు సెర్చ్, రెస్క్యూ, వైద్య సహాయం, పైరసీతో పోరాడడం, కాలుష్యంపై ప్రతిస్పందించడం, విపత్తులలో సహాయం చేయడం వంటి రంగాలలో నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. అయితే ఎక్సర్సైజ్ దోస్తీ సిరీస్ 1992లో కేవలం మాల్దీవులు, భారత్తో ప్రారంభమైంది. శ్రీలంక 2012లో చేరింది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.